హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360 నేను మీ మురళి రాపల్లి. నాయకుడు ఎప్పుడు పార్టీలో నుంచి కాదు జనంలో నుంచి పుడతాడు. ఇది 100కి 100% నిజం. జనంలో నుంచి పుట్టిన నాయకుడే నిజమైన నాయకుడు. జనం కోసం పనిచేసే నాయకుడే నిజమైన నాయకుడు. నిజాయితీగా ఉన్న నాయకుడే నిజమైన నాయకుడు. ప్రజలకి సంక్షేమం అందించి వారి సాధక బాధకాల్లో తోడున్నవాడే నిజమైన నాయకుడు. ఈ విషయాల్ని నేను మీకు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, నిజమైన నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రమే నేను ఈ విషయాలు మాట్లాడుతున్నా. రాజశేఖర్ రెడ్డి తన హయాంలో ప్రజలకు అందించిన సంక్షేమం గురించి ఇప్పటికి కూడా కొనియాడుతూనే ఉంటారు ప్రజలు, అవునా కాదా? ఆ మహానేత రాజశేఖర్ రెడ్డి గారి భావజాలాలతో అడుగుజాడల్లో నడవడానికి పెట్టిందే వైఎస్ఆర్సీపీ పార్టీ. అటువంటి నాయకుడిని మీరు ఇప్పటివరకు ఎక్కడా చూస్తుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టాన్ని ఎదిరించి ప్రజల మధ్యలోకి వెళ్ళి 4000 కిలోమీటర్లు నడిచి ఓదార్పు యాత్రతో ప్రతి ఒక్క గుండెని తాకి తనకంటూ చరిత్రలో సునిశ్చితమైనటువంటి సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ విషయం మాట్లాడుతుంది, నిన్న క్రిస్మస్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం అంతా చర్చికి వెళ్ళవలసి ఉంది. అయితే ఒక గ్రామంలో రామాలయం నిర్మించి కోదండరాముని విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అంటూ విజ్ఞప్తి చేసిందే తడువు. జగన్మోహన్ రెడ్డి గారు లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో కోదండరాముడి విగ్రహ ప్రతిష్ఠ కోసం జగన్మోహన్ రెడ్డి కదిలి వెళ్ళిన తరుణంలో ప్రతి ఒక్క రోడ్డు, ప్రతి ఒక్క గల్లీ, ప్రతి ఒక్క ఇల్లు, ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా అతన్ని ఫాలో అయిన విధానం చూస్తుంటే ఇతన ఓటమి పొందింది 2024 ఎన్నికల్లో. ఇంత ప్రజాదరణ నుండి ఇంత మాస్ లీడరా ఓడిపోయింది అంటూ అసలు సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది. ఆ కోదండరాముని విగ్రహాన్ని పట్టుకొని అలా జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటూ వెళ్తుంటే నీరాజనాలు పలికిన ప్రజల అభిమానానికి హద్దులు లేవు. ప్రతి అడుగులో సీఎం 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 అంటూ ప్రజలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నారు.
ప్రతి ఘట్టంలో జగన్మోహన్ రెడ్డి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి వారితో ఫోటోలు దిగి వారి గురించి మాట్లాడుతూ గర్వంగా చెప్పాడు, నేనున్నాను మీకు మళ్ళీ తోడుగా అంటూ మాట్లాడటం జరిగింది. అసలు అది క్రిస్మస్ పండుగ. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి హిందువులకి వాల్యూ ఇవ్వడు, జగన్మోహన్ రెడ్డి టీటీడీలో లడ్డూలో కల్తీ చేశాడు, జగన్మోహన్ రెడ్డి అన్యమత ప్రచారాలు చేశాడు. నా జీవితంలో ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అన్యమత ప్రచారాన్ని సమర్థించినట్టు ఎక్కడా లేదు. టీటీడీలో కూడా పెట్టిన అందరూ కూడా క్వాలిఫైడ్ పర్సన్స్నే టీటీడీకి సెలెక్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. చిత్తశుద్ధికి మారుపేరు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నో గుళ్ళు కట్టారు, కానీ టీడీపీ హయాంలో ఎన్నో గుళ్ళు కూలుస్తారు. అంతెందుకు, తిరుపతిలోనే మోకాళ్ళ మండపాన్ని కూల్చేసింది ఎవరు? దీనిపైన చిన్న హింట్ కూడా మీకు లేదు కదా, గూగుల్ చేయండి, దొరుకుతుంది మీకు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్రతిష్ట, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బలం, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ప్రజల్లోకి జగన్ ఎక్కడ వెళ్ళినా కూడా జనసంద్రంలా రోడ్లు నిండిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసిన కనుమేర చూపులో అభిమానులు, సామాన్య ప్రజలు మోసపోయామంటూ గగ్గోలు పెడుతూ ఉన్నారు. అసలు క్రిస్మస్ రోజే కోదండ రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించి అదే రోజు క్రిస్మస్ చేసుకొని సర్వమత సమ్మేళనంలో నా పాత్ర కూడా ఉందంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధానం హ్యాట్స్ అప్ టు యూ సార్, హ్యాట్స్ అప్ టు యూ. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భేదభావాలే కాదు, పార్టీలు చూడం, కులాలు చూడం, మతాలు చూడం, పేద గొప్ప తేడాలు చూడం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకి నిలువెత్తు నిదర్శనం నిన్న జరిగినటువంటి కోదండ రాముడి విగ్రహ ప్రతిష్ట. కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా సంక్షేమాన్ని విరివిగా ప్రజల్లోకి చల్లినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి. బటన్ నొక్కితే బడుగు బలహీన జీవితాలు బాగుపడ్డాయి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. ఒక్క విషయం నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నా, దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ జీడిపి ఇంక్రీజ్ అయింది 7.9 నుంచి 12.5 వరకు ఇంక్రీజ్ అయింది కేవలం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే. అంతేకాదు జిఎస్టీ హైయెస్ట్గా కలెక్ట్ అయింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే. గత 7 నెలల్లో జిఎస్టీ అత్యధిక గరిష్ట స్థాయికి పడిపోవటం, దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా అత్యధిక గరిష్ట స్థాయికి పడిపోయింది అనేది వాస్తవం కాదా? ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. రాష్ట్ర పౌరుల యొక్క కొనుగోలు శక్తి దారుణంగా క్షీణించిందా లేదా అన్నది గూగుల్ని అడిగి తెలుసుకోండి. నేను అయితే గూగుల్లో చూసే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అత్యధికంగా జిఎస్టీ 12 to 15% ప్రతి మంత్ తగ్గుతూనే వస్తుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు విరివిగా వస్తున్నా కూడా దేశంలో కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులే రైతులకు అందుతున్నాయి, వేరే ప్రజలకు అందుతున్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఇప్పటివరకు రైతులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి డబ్బులు ఇవ్వట్లేదు. మీకు తెలిసిందో లేదో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఒక్కసారి మీరు గూగుల్ చేయండి. గత 7 నెలల పాలనకి, గత జగన్మోహన్ రెడ్డి పాలనకి జిఎస్టీలో ఎంత తేడా ఉంది, జీడిపిలో ఎంత తేడా ఉంది, అభివృద్ధి ఎవరి హయాంలో జరిగింది మీరు చూడండి. లేదా ఇంకో వీడియో చేస్తా, క్లియర్గా అది చూడండి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి అడుగు సంక్షేమము ప్రజల కోసమే అనేసి క్లియర్గా గణాంకాలే చెప్తూ ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి కేవలం విజన్ 2047తో రాదు. వచ్చేది ప్రజలకి సంక్షేమం అందినప్పుడు, పనులు జరిగినప్పుడు మాత్రమే రాష్ట్ర అభివృద్ధి జరుగుతూ ఉంది. పెట్టుబడులు వస్తే వెల్లువల సంపద సృష్టిస్తామన్నారు. ఇప్పటి వరకు ఎక్కడ ఏ విధంగా సంపద సృష్టించారో తెలియదు, కానీ మన బాండ్లు తాకట్టు పెట్టి ప్రతి మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో కోట్ల అప్పులు తెచ్చుకుంటున్నాం అంతే. మనం ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోండి. ప్రజలు బాగుపడాలన్నా
ఫ్యూచర్లో మన రాష్ట్రం అత్యున్నత స్థానంలో ఉండాలన్నా కూడా పేదలకి విద్య వైద్యం సరిగా అందాలన్నా అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా జరగాలన్నా గత ప్రభుత్వాన్ని నిదర్శనంగా తీసుకొని ముందుకెళ్ళటం తప్పించి ఎవరొచ్చినా ఏమీ చేసేది లేదనేది వాస్తవం. ఒకసారి మీరు గమనించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.